ప్రైజ్ ద లార్డ్. యేసు నామమున జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృప బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లేవికాండం 6వ అధ్యాయం 30వ వచనము. మరియు పాప పరిహార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయచిత్తం చేయుటకే ప్రత్యక్ష గుడారములోనికి తేబడిన ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు పాప పరిహార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయచిత్తం చేయుటకే ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడిన ఆ బలి పశువును తినవలవదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలలో, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడిన ఆ జంతు కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములుగా ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. చివరిగా ఒక మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని మీరు ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. నాయన మీరే మా పాపాల కోసం ప్రభు ఒకసారి బలిగా అర్పించి ప్రభు మా పాపాలన్నింటినీ ప్రయత్నం చేశారు ప్రభు. అందరి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడు మీ మహిమార్థం మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన చేసిన వారికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.